రాష్ట్రంలో ఐటీ అనుబంధ రంగాల అభివృద్ధికి భాగస్వామ్య సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి ఐటీ సలహాదారు జేఏ చౌదరి స్పష్టం చేశారు. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న జేఏ చౌదరి రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి, పెట్టుబడులకు అవకాశాలు, ఉపాధి కల్పన తదితర అంశాలపై ఈటీవీతో ముఖాముఖి మాట్లాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఐటీ అనగానే ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితి దేశవ్యాప్తంగా ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ పోయిన తర్వాత మన ఐటీకి ఆ స్థాయిలో మళ్ళీ లుక్ తీసుకురావాలంటే దాన్ని ఆ స్థాయికి చేరుకోవడానికి ఈ సదస్సు ఎలా ఉపయోగపడుతుంది? చాలా ఉపయోగపడుతుంది. ఈ సదస్సు దేనికైనా, ఏ ప్రోడక్ట్ అయినా ప్రోడక్ట్ తయారు చేసినంత మాత్రం ప్రోడక్ట్ అమ్ముకోలేము. దాన్ని మార్కెటింగ్ చేసుకునే దానికి అవకాశాలు కల్పించాలా. ఈ సమ్మిట్ లాంటిది మనం బ్రాండింగ్, మార్కెటింగ్ చేసుకోవాలంటే మన దగ్గర ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమి ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ ఇస్తుంది, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు, వీటన్నీ చెప్పుకోవడానికి ఇది మంచి ప్లాట్ఫామ్ అనమాట. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనము ఈజీగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలు, తర్వాత వివిధ రంగాల్లో ఐటీ ఒకటే కాదు, ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఇన్నోవేషను, స్టార్టప్ కంపెనీసు, వీటన్నిటి కూడా ఎక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చెప్పుకోవడానికి ఈ సదస్సు చాలా ఉపయోగపడుతుంది. ఈ వేదిక ద్వారా ఎన్ని ఒప్పందాలు కుదరబోతున్నాయి, ఎంత విలువైన ఒప్పందాలు కుదరబోతున్నాయి, అది ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ఉపయోగం కాబోతుంది రాబోయే రోజుల్లో? చాలా ఒప్పందాలు అన్ని సెక్టర్లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోను, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లోను, అన్ని సెక్టర్లో ఇంక్లూడింగ్ ఐటీలో కూడా. ఐటీలో దాదాపు 45,000 మంది జాబ్స్ క్రియేట్ చేయడానికి ఒక 30-35 కంపెనీలు ఆల్రెడీ ముందుకొచ్చాయి. వాళ్ళు ఇమీడియట్గా ఆపరేషన్స్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి దాదాపు 1,200 crores ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకొచ్చడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదన్నీ కాకుండా ఇన్నోవేషన్ కూడా అమెరికా నుంచి చాలామంది తెలుగు వాళ్ళు అక్కడ స్టార్టప్ కంపెనీస్ పెట్టిన వాళ్ళంతా కూడా ఒక 100 స్టార్టప్ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్స్ పంపించారు. అంటే ఒక స్టార్టప్ కంపెనీ కాకుండా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఈ కాంపోనెంట్ ఇండస్ట్రీస్ వాళ్ళే చైనీస్ కంపెనీస్, చాలా కంపెనీస్ మన రేణుగుంటకి వస్తున్నారు. అదేవిధంగా పీసీబీ మ్యానుఫ్యాక్చరింగ్కి మన అనంతపూర్ రావాలని చెప్పి పెద్ద కంపెనీ కూడా వాళ్ళు కూడా ఎంఓయూ సైన్ చేస్తున్నారు. ఇలాగ అన్ని రంగాల్లో, బీపీఓ రంగంలోనూ, ఐటీఈఎస్ రంగంలో, ఐటీ ప్రోడక్ట్ డెవలప్మెంట్ రంగంలో కూడా చాలా కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. స్టార్టప్ కంపెనీలు చాలా వరకు వస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో స్టార్టప్ విలేజ్ ఉంది, దాదాపుగా పూర్తయింది. దాంట్లో ఉన్న ఖాళీలని కూడా భర్తీ అయిపోయింది. స్టార్టప్ కోసం ప్రత్యేకంగా ఏమైనా పాలసీ తీసుకొస్తున్నారు, లేకపోతే ఇంకో స్టార్టప్ విలేజ్ ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున? స్టార్టప్ కోసం ఆల్రెడీ మనకు పాలసీ ఉందండి. ఇప్పుడు స్టార్టప్ అంటే ఒక చోట పెడితే మాత్రం స్టార్టప్ రావు. ఇది ప్రతి చోట కూడా ఇంక్యుబేటర్స్ క్రియేట్ చేస్తున్నాము. తిరుపతిలో ఒకటి క్రియేట్ చేసాము, తర్వాత కాకినాడలో ఒకటి వస్తుంది, విజయవాడలో ఒకటి వస్తుంది. ప్రతి చోట కూడా ఈ స్టార్టప్ ఇంక్యుబేటర్ హబ్స్ వస్తున్నాయి. తర్వాత ఫోకస్డ్గా ఒక చోట పెడితే బాగుంటుందని చెప్పేసి విశాఖపట్నంలో ఫస్ట్ పెట్టడం జరిగింది. అది కాకుండా నిన్నటి రోజు ఈ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ వాళ్ళతో ఒక ఎంఓయూ కూడా సైన్ చేశాము. దాని ద్వారా వాళ్ళు ఓపెన్ ఇన్నోవేషన్ సెంటర్ ఆంధ్ర యూనివర్సిటీలో వాళ్ళ బిల్డింగ్ కట్టేసి అక్కడ చాలా కొలాబరేటివ్ రీసెర్చ్ ఈ స్టార్టప్ కోసం అక్కడ, అంటే కాలిఫోర్నియా ఉన్న అటు గ్రేట్ యూనివర్సిటీస్ అక్కడ నుంచి మన దగ్గర ఉన్న రీసెర్చర్స్ కొలాబరేటివ్గా కొన్ని ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ కానివ్వండి, డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్స్, ఇలా వాటి మీద రీసెర్చ్ చేసి దే విల్ బి కమింగ్ అవుట్ విత్ న్యూ ప్రోడక్ట్స్. అవి వస్తే మనకు చాలా ఈ ఇన్నోవేషన్ దీంట్లో చాలా ఊతం వస్తుంది. ఇవాళ జరిగే ఒప్పందంలో పెద్ద కంపెనీలు, ఐటీ కంపెనీలు ఏమైనా ఉన్నాయా? ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి కానీ, లేదా ప్రధానమైన కంపెనీలు ఎక్కడి నుంచి రాబోతున్నాయి, ఏ దేశాల నుంచి కానీ ప్రధానమైన కంపెనీలు ఏమైనా ఉన్నాయి? అంటే పెద్ద కంపెనీలు, చిన్న కంపెనీలు కాదండి. ఒక్కొక్క నీటి చుక్క ఏ విధంగా అయితే సముద్రం అవుతుందో, మేము ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఎలాంటి కంపెనీస్ మీద ఇస్తున్నాం అంటే మిడ్ సైజ్ ఎస్ఎంఈ కంపెనీస్. ఎందుకంటే పెద్ద కంపెనీలు అంత గ్రో కావడం లేదు ఇండియాలో. వాళ్ళ నెట్ ఎంప్లాయ్మెంట్ అడిషన్ చాలా కంపెనీస్లో 0. సో అందుకని మేము ఫోకస్ ఎక్కడ ఇస్తున్నామంటే ఈ మిడ్ సైజ్ కంపెనీస్. ఈ మిడ్ సైజ్ కంపెనీస్ అంటే 40 to 60% ఎంప్లాయీ అకౌంట్లోనూ, రెవెన్యూ అకౌంట్లోనూ ఇంక్రీజ్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ మీకు ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తే ఆటోమేటిక్గా మనకు ఈ క్రిటికల్ మాస్ తయారవుతుంది. మిడ్ సైజ్ కంపెనీస్ ద్వారా ఆటోమేటిక్గా మనకు కన్జ్యూమరిజం కూడా పెరుగుతుంది. ఐటీఈఎస్లో ఈ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇందాక చెప్పాను మీకు, అవి రూరల్ ఏరియాస్లో చాలా జాబ్స్ క్రియేట్ వేల కొద్దీ జాబ్స్ క్రియేట్ చేసేదానికి జూన్లో రెడీ అయిపోతుంది. అది రెడీ కాగానే మనకు గిగాబిట్స్ ఆఫ్ బ్యాండ్ విడ్త్, అది లోయర్ కాస్ట్. భారతదేశంలో ఎక్కడా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అందుకని వాళ్ళకు కూడా పేటీఎం కానీ, తర్వాత ఫ్లిప్కార్ట్ కానీ, వీళ్ళకి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ రిక్వైర్డ్ అనమాట. లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళకి ఇంగ్లీష్ కూడా అక్కర్లేదు.
తెలుగులో వాళ్ళకి ఈ రూరల్ ఈ కామర్స్ ఈజ్ గోయింగ్ బిగ్ వే అనమాట. ఆ జాబ్స్ కూడా ఎక్కువ క్రియేట్ అవుతుంది. విశాఖపట్నంలో ఐటీని ప్రమోట్ చేయడం కోసం ఏపీ సిలికాన్ వ్యాలీకి విశాఖపట్నం తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. అంటే ఇక్కడ ఐటీఐఆర్ ప్రాజెక్టు కొంచెం స్టాగ్నేట్గా ఉంది. అలాగే సిగ్నేచర్ టవర్స్ వాటిలో ఏమన్నా మూమెంట్ ఉందా మనకి? అంటే ఈ టవర్స్ ఒక టవర్ వచ్చినంత మాత్రము కంపెనీలు అక్కడికి వస్తుందని అది లేదండి. ఎక్కడ మనకు స్పేస్ ఉందో, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో కొంత స్పేస్ ఉందనుకో, అక్కడ కూడా కొన్ని కంపెనీ తీసుకెళ్ళచ్చు. ఇందాక గీతం యూనివర్సిటీ ఆయనతో మా ఛాన్సలర్తో మాట్లాడాను, మూర్తి గారితో మాట్లాడాను. వాళ్ళ దగ్గర కూడా స్పేస్ ఉంది, ఒక 20,000 స్పేస్ ఫర్ ఇన్క్యుబేషన్కి, స్టార్టప్ కంపెనీస్కి. సో అక్కడ కూడా కొన్ని కంపెనీస్ ఇలాంటి ఎక్కడెక్కడ, ఇప్పుడు ఎల్ఐసి బిల్డింగ్ ఇక్కడ విశాఖపట్నంలో ఉంది, అది కూడా మేము గవర్నమెంట్ చేసుకొని దాన్ని 50% రెంటల్ సబ్సిడీ ఇచ్చేసి ఐటీ కంపెనీస్ని తీసుకురావాలని చెప్పేసి చేస్తున్నాం. మల్టిపుల్ యాక్టివిటీస్ ఐటీఆర్ కూడా మేము ఫాలోఅప్ చేస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో. త్వరలోనే అది కూడా మనకు ఫైనల్గా ఈ సదస్సు ద్వారా ఐటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అనగానే ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉందో, కనీసం ఆ ప్రయాణానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ సదస్సు అనేది? చాలా ఉపయోగపడుతుందండి. బ్రాండింగ్ ఈ సదస్సు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామందికి ఇన్ని ఉన్నాయా అని చాలామందికి తెలియదు. ఈ కాన్ఫరెన్స్లో వాళ్ళు రావడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ దీని ద్వారా నెక్స్ట్ 2 yearsలో లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. దాదాపుగా ఐటీకి సంబంధించి 1,200 కోట్ల రూపాయల వ్యయంతో 45 కంపెనీలు ఇవాళ ఒప్పందాలు కుదుర్చుకుంటాయని ఐటీ సలహాదారు జేఏ చౌదరి చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఐటీ అభివృద్ధికి సదస్సు ఎంతో తోడ్పడుతుందని ఆయన చెప్తున్నారు. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ సి శ్రీనివాస్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.